ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितंश। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमावं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यो एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण अंडी अंदरिकी धन्यवादालु। थैंक यू फॉर జాయినింగ్। సో ఇప్పటివరకు మనము ఈ భగవద్గీత 15వ అధ్యాయంలో 17 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. నిన్నటి వరకు మనము 17 శ్లోకాలు అయిపోయాయి. ఇక్కడ ఈరోజు మనము 18వ శ్లోకం చెప్పుకుందాము. టైం ఉంటే 19వ శ్లోకం కూడా కవర్ చేసుకుందాం. ఓకేనా? సో ఒకసారి మనము ఇప్పటివరకు అయిపోయిన క్లాసెస్ ఏవైతే ఉంటాయో దానికి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం అనుకోండి. మనము నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాము? ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారని చెప్పుకున్నాము. ఒకరు క్షరులు, అంటే క్షరులు అంటే ఎవరు? నశించిపోయే వాళ్ళు, మరణం ఉన్న వాళ్ళని క్షరులు అంటారని చెప్పుకున్నాము ఇక్కడ. తర్వాత అక్షరులు అంటే ఏంటి? ఇక్కడ ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయిన వాళ్ళని అక్షరులు అంటారు ఇక్కడ. అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ భక్తి చేసుకొని భగవంతునికి పూజ చేసుకొని లేకపోతే ఈ భక్తి యోగం చేసుకొని ఏం చేస్తారు? వాళ్ళు ముక్తి పొందేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇక్కడ. అది అక్షరుల గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ. క్షరులు అంటే ఏంటి? ఇక్కడ భక్తి చేయకుండా భగవంతునికి వాళ్ళ కర్మలలో నియోగించుకుంటూ ఏమైపోతారు? ఇక్కడ ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ జన్మ నుంచి ఇంకో జన్మకి, ఇలా జన్మలు మారుకుంటూనే వెళ్ళిపోతుంటారు అన్నమాట ఇక్కడ. వాళ్ళు అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళని క్షరులు అంటారు ఇక్కడ. భగవంతుడు ఏం చెప్పారు? ఇక్కడ 17వ శ్లోకం నుంచి చెప్పారు, ఈ క్షరులు అక్షరులు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎప్పటికీ కూడా ఆయన శక్తి అనేది అంతులేనిది అనమాట. ఇక్కడ అవ్యయుడు అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ అవ్యయుడు అంటే ఏంటి? ఇక్కడ అర్థం మనకి అవ్యయం అంటే ఏంటి? ఇక్కడ నాశనము లేనిది లేకపోతే తగ్గిపోనిది అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు ఎన్నో రకాల అవతారాలు తీసుకుంటున్నాడు ఇక్కడ, మనకి ఎన్నో రకాలుగా విస్తారం చేస్తున్నాడు ఇక్కడ. అయినా సరే భగవంతుడి యొక్క శక్తి అనేది ప్రతి అవతారంలో ఒకే విధంగా ఉంటుంది ఇక్కడ. ఏ అవతారంలో కూడా భగవంతుని యొక్క శక్తి తగ్గిపోయింది ఇక్కడ ఈ యొక్క అవతారంలో ఆయనకి ఆ శక్తి లేదు అని చెప్పేసి మనం చెప్పలేము ఇక్కడ. కాబట్టి ప్రతి అవతారంలో కూడా ఆయన అవ్యయుడుగానే ఉండిపోయాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సూర్యుని యొక్క కాంతి చూసామనుకోండి, తగ్గిపోయిందని చెప్పేసి మనం ఎవరు చెప్పలేము ఇక్కడ, రైట్? సూర్యుని యొక్క కాంతి ప్రతిరోజు కూడా అలానే వస్తుంది ఇక్కడ, మనకి ఎప్పుడు కూడా తగ్గిపోవడం అనేది ఉంది ఇక్కడ. ఎందుకు? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి నుంచి వచ్చిన కాంతి ఏవైతే ఉంటుందో అది ఈ యొక్క సూర్యుని యొక్క కాంతి రూపంలో మనకందరికీ వస్తుంది ఇక్కడ, కరెక్ట్? అలాగనే భగవంతుడు యొక్క శక్తి ఏవైతే ఉంటుందో ఆయన పురుషోత్తముడు. అంటే ఏంటి? ఇక్కడ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, విశ్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ఉత్తమమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడే. ఆయన్ని పురుషోత్తముడు లేకపోతే పరమాత్మ అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఆయన ఈ క్షరులు అక్షరుల కంటే కూడా దాటివేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. అది దాని గురించి మనం చెప్పుకున్నాం ఇక్కడ కదా. సో ఇప్పుడు ఈ 18వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మరి కృష్ణుడిని ఎందుకు పురుషోత్తముడు అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఈ యొక్క 18వ శ్లోకంలో కృష్ణుడు మనకు వివరిస్తున్నాడు ఇక్కడ. ఆయన గురించి ఆయనే చెప్తున్నారు ఇక్కడ. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి భగవంతుడు ఉత్తముడు అని చెప్పాడు ఇక్కడ. ఉత్తముడు అంటే ఇక్కడ అందరికంటే గొప్పవాడని చెప్పుకున్నాడు ఇక్కడ. అంతేకాదు ఎంతోమంది ఇక్కడ వేదాలలో చెప్పారు, ఇక్కడ అన్ని లోకాల్లో చెప్పారని చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ.
ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ యొక్క 18వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ, అసలు ఎందుకు నన్ను పురుషోత్తముడు అని ఎందుకు అంటున్నారు అనే విషయం గురించి మనము ఇప్పుడు ఈ 18వ శ్లోకంలో చెప్పుకుందాం. ఓకేనా, చూద్దాం. శ్లోకాన్ని చెప్పుకొని క్లాస్లోకి వెళ్ళిపోదాం. యస్మాత్ క్షరం అతితోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితా పురుషోత్తమః. యస్మాత్ క్షరం అతితోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతీత పురుషోత్తమః. ఇక్కడ తాత్పర్యంలో ఏం చెప్తున్నారంటే, క్షరుడు అక్షరుడు ఇద్దరికీ అతీతముగా దివ్యమైన వాడిని అయిన కారణంగా, అంటే ఇక్కడ క్షరులు అక్షరులకి అతీతంగా ఉన్నాడంట, వాళ్ళిద్దరిలో కాకుండా వేరుగా ఉన్నానని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వాళ్ళకి అతీతంగా దివ్యమైన వాడిగా నేను ఉన్నాను కాబట్టి మహోత్కృష్టుడనైన కారణంగా లోకంలోనూ వేదాలలోనూ నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను. ఎందుకు ఇక్కడ భగవంతుని పురుషోత్తముడిగా ఉన్నారని చెప్పేసి అంటున్నారంటే, వేదాలలో కూడా భగవంతుని గురించి గొప్పగా కొనియాడుతున్నారన్నమాట. ఇక్కడ ఆయన ఈ అతీతంగా ఉన్నాడు. ఇక్కడ మనకి చనిపోయిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళందరికంటే కూడా ఉత్తమమైనగా ఉన్నాడు, పురుషోత్తముడు అని చెప్పుకున్నాం. ఇక్కడ దానికి భాగంలో ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ మనకి దివ్యమైన వాడు అని చెప్పేసి అంటున్నారు భగవంతుడు. ఇక్కడ ట్రాన్సెండెంటల్ అంటారు ఇంగ్లీష్లో ఇక్కడ. కాబట్టి నేను వీళ్ళందరికీ వ్యతిరేకంగా లేకపోతే అందరికీ దూరంగా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ నేను గొప్పవాడిని ఇక్కడ, అందుకని నేను ఈ లోకంలో నన్ను పొగుడుతున్నారు, వేదాలలో కూడా నన్ను ఏమని చెప్తున్నారు, ఇక్కడ దేవాది దేవుడు అని చెప్పేసి నా గురించి కొనియాడుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది జరిగిపోయింది. ఇక్కడ అందువల్ల పురుషోత్తముడు అని చెప్పేసి నన్ను అంటున్నారు. ఇక్కడ ఎందుకు వేదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకి ఒక ఈ మన యొక్క ధార్మికమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రామాణికం ఏంటిది, వేదాలు. ఇక్కడ మనం చేసే భక్తి కానీ లేకపోతే పూజలు కానీ ఇవన్నీ ఏమున్నా కానీ దానికి ప్రామాణికం ఏంటిది, వేదాలలో ఏదైతే చెప్తామో దాని ప్రకారం మనము కొనియాడుతుంటాం కదా. అదేవిధంగా ఈ వేదాలు అనేది మనకు ప్రామాణికమైనప్పుడు ఆ వేదాలు ఎవరి గురించి చెప్తున్నాయి ఇక్కడ, రైట్? సో అది మనం అంగీకరించాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ అందుకని ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఆ వేదాలలో నా గురించి గొప్పగా చెప్తున్నారు కాబట్టి నేనే అందరికీ కూడా సెలబ్రేటెడ్ అంటే ఇక్కడ అందరూ కూడా ఆయన గురించి ఏం చెప్తున్నారు, ఇక్కడ గొప్పగా కొనియాడుతున్నారు అన్నమాట ఇక్కడ వాళ్ళు భగవంతుని. ఇక్కడ అందువల్ల ఆయన్ని ఇక్కడ పురుషోత్తముడిగా ప్రస్తావిస్తూ ఆ పురుషోత్తముడు అని ఎందుకు అంటున్నారని చెప్పేసి మనకు చెప్పడం అనేది ఇక్కడ జరిగింది ఇక్కడ. ఓకే, భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ మనకి ఆయన ఇప్పుడు ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తానంటే తన యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, తనకున్న గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకా వివరిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ రెండింటి యొక్క వ్యత్యాసం చెప్తున్నాడు. ఇక్కడ నా యొక్క గుణాలు ఏ విధంగా ఉన్నాయి, జీవుల యొక్క గుణాలు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకేం చెప్పుకున్నాం ఇక్కడ నిన్న, జీవులు కృష్ణుడు ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళే, నిత్యంగా ఉండేవాళ్ళే ఇక్కడ మనకి, రైట్? మనకు మొట్టమొదటిగా మన యొక్క అస్తిత్వం ఏంటిది, మన అస్తిత్వంలో మనము భగవంతుడితో సమానంగా ఉన్నాం ఒకప్పుడు, మనము నిత్యంగా ఉన్నాం ఒకప్పుడు, భగవంతుడితో పాటు సమానంగా నిత్యంగా మనం కూడా ఉండడం జరిగిపోయింది ఇక్కడ. కాకపోతే ఏమైంది, ఇప్పుడు మనము ఇప్పుడున్న స్థితిలో మనము పతనం చెందామన్నమాట. ఈ భౌతిక లోకానికి వచ్చేసి, ఈ మత్స్యలోకానికి వచ్చేసి ఇక్కడికి పతనం చెందాం కాబట్టి ఇప్పుడు మనకు అలాంటిది భగవంతుని లాంటి గుణరీత్యా అన్ని గుణాలు మనలో లేవు. ఇప్పుడు మనకి కొన్ని గుణాలు మాత్రమే ఉన్నాయి, అది కూడా ఎక్కువసేపు ఉండవు, కొంతసేపు ఉంటాయి, తర్వాత తగ్గిపోతాయి. ఇక్కడ దానికి ఒక ఉపమానం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, ఇక్కడ మనము సముద్రంలో ఒక బొట్టు నీరు తీసుకుందాం అనుకోండి, సముద్రం మొత్తం తీసుకుంటే రెండు ఉప్పుగానే ఉండిపోతాయి, సముద్రం అంతా ఉప్పుగా ఉంటుంది. ఆ సముద్రంలో ఒక నీటి బొట్టు తీసుకున్నా కానీ అది కూడా ఉప్పుగానే ఉండిపోతుంది ఇక్కడ కదా. కాబట్టి అదేవిధంగా మనము కూడా, జీవులమైన మనం కూడా ఏంటంటే ఆ భగవంతుని యొక్క గుణాలని కొద్దిగా మనలో ఉన్నాయన్నమాట ఇక్కడ. కాకపోతే భగవంతుని యొక్క గుణాలనేది ఈ యొక్క అంతులేనివి అన్నమాట. ఇక్కడ మన గుణాలు అనేవి చాలా చిన్నవి. ఇక్కడ నిత్యో నిత్యానం చేతనానం అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము చాలా చిన్నగా, మైన్యూట్ అనమాట. ఇక్కడ చాలా చాలా చిన్నగా ఉన్నవాళ్ళని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుడు ఆ సముద్రం లాంటి వాడు, మనము ఆ నీటి బిందువు లాంటి వాళ్ళం అనమాట. ఒకసారి మనము ఆ పరిమాణాన్ని మనము గనక
పోల్చుకున్నాం అనుకోండి అర్థమైపోతుంది ఇక్కడ మనమెవరము, దేవుడెవరు, భగవంతుడు ఎవరు అనే విషయం అర్థమైపోతుంది ఇక్కడ. అప్పుడు ఎప్పుడు కూడా మనము నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను భగవంతునితో సమానం అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళెవరికి కూడా ఈ ఈ యొక్క ఆలోచన అనేది రాదు ఇక్కడ. ఈ యొక్క ఉపమానాన్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనకి వేదాలలో చెప్పడం జరిగింది ఇక్కడ. అదేంటి, ఇక్కడ మనకి సూర్యుడితో పాటు కూడా మనకి సూర్యకిరణాలు అన్నమాట ఇక్కడ. మనం రోజు చూస్తూనే ఉంటాం ఇక్కడ. సూర్యుడు ఎంత ఉంటాడు, చాలా పెద్దగా ఉండిపోతాడు. కానీ ఆ సూర్యుని వచ్చే కిరణాలు కూడా మనకి ఆ వెలుతురును అనేది ఇస్తూ ఉంటాయి ఇక్కడ మనకి ఇక్కడ. కాకపోతే ఆ సూర్యకిరణాలు దేని మీద ఆధారపడిపోతాయి, సూర్యుడు ఉంటేనే సూర్యకిరణాలు అనేవి ఉంటాయి ఇక్కడ మనకి ఇక్కడ. అదేవిధంగా భగవంతుడు ఉంటేనే మనకి కూడా, మన ఉనికి కూడా ఒక విలువ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మనకి. లేకపోతే మనకు ఎప్పటికీ ఉండదు ఇక్కడ. సూర్యుడు ఎప్పటికైతే నిత్యంగా ఉండిపోతాడో సూర్యకిరణాలు కూడా ఎప్పటికీ ఉండిపోతాయి ఇక్కడ. అదేవిధంగా భగవంతుడు ఎప్పటికీ ఉండిపోతాడు కాబట్టి మనం కూడా ఆయనలాగానే ఎప్పటికీ నిత్యంగా ఉండిపోతామని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాకపోతే ఏంటి, మనము భగవంతుడు సమానము కాదు, ఒకటే స్థావరంలో లేవన్నమాట ఇక్కడ. మనము ఆయన మీద ఆధారపడ్డాము, ఆయన మన మీద ఆధారపడట్లేడు ఇక్కడ మనకి. కాబట్టి ఆయన ఎప్పుడు అశమూర్ధ్వ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆయనకి సమానం కానీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎవరూ లేరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. భగవంతునికి సమానంగా ఎవరు లేరు ఇక్కడ, ఆయనే సమానం ఇక్కడ. ఆయనకి మించి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరు లేరన్నమాట ఇక్కడ. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, భగవంతుని ఏ విధంగా తెలుసుకోవాలి. భగవంతుడు అంతా కూడా పురుషోత్తముడు అని చెప్పుకున్నాం కదా. భగవంతుని 3 రకాలుగా తెలుసుకోవచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా మనకి, రైట్. ఏ విధంగా భగవంతుని అనుభూతి పొందవచ్చు మనం చెప్తారా మీరు ఎవరన్నా? ఈ ఈ లోకంలో ఏది చూసినా అది భగవంతుడే. అది కాదు, భగవంతుని అనుభూతి పొందాలంటే 3 రకాలుగా అనుభూతి పొందవచ్చు మనం. ఏమిటవి? బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు, ప్రభు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో భగవంతుని అనుభూతి పొందాలంటే ఈ 3 రకాలుగా 3 స్టేజెస్లో అనుభూతిని పొందవచ్చు అనమాట ఇక్కడ మనకి. బ్రహ్మం అంటే ఏంటి, ఇక్కడ ఏవైతే ఈ యొక్క జ్ఞానయోగాన్ని తెలుసుకొని భగవంతునిలోని కలిసిపోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ యొక్క బ్రహ్మజ్యోతి యొక్క అనుభూతి దగ్గర ఆగిపోతారు ఇక్కడ. వాళ్ళకేంటి, ఇక్కడ నిరాకార తత్వాన్ని పూజించే వాళ్ళు అనమాట. ధ్యానం చేసుకుంటూ భగవంతునికి ఆకారం లేదు. ఈ యొక్క మనం చూస్తుంటాం సమాజంలో ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. ధ్యాన మందిరాలు ఓపెన్ చేయడము, లేకపోతే ధ్యానం చేయాలని చెప్పేసి ఆ యోగాలు, ఈ యోగాలు, పిరమిడ్ యోగా, ఇంకో యోగా, లేకపోతే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని కాసేపు శూన్యం మీద ధ్యానం చేయడం ఏదైతే ఉంటుందో వీళ్ళంతా కూడా దేని కిందకి వస్తారు, ఈ యొక్క నిరాకార తత్వాన్ని పూజించే స్థానికి వస్తారనమాట ఇక్కడ. వాళ్ళకేంటి, ఇక్కడ ఆ నిరాకార తత్వం మీద పూజించేసేసి ఆ భగవంతుని బ్రహ్మజ్యోతి ఏదైతే ఉంటుందో దాంట్లో లీనమైపోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క ఆకాంక్ష ఇక్కడ. కాకపోతే వాళ్ళ అర్థం కాని విషయం ఏంటి, ఇక్కడ పూజించేదేమో నిరాకార తత్వాన్ని, కానీ వాళ్ళ జీవితం అనేది ఆ సాకార తత్వం ఉన్న వాళ్ళతో జీవిస్తారు ఇక్కడ. అది వాళ్ళ యొక్క దురదృష్టకరమైన విషయం ఇక్కడ, రైట్. ఏదైతే యోగా అని చెప్పేసి ఏదైతే ఆసనాలు వేసుకుంటూ లేకపోతే ఇవంతా ముద్రలు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతునికి ఏమో రూపము లేదు, నిరాకారం అని చెప్పేసి ఆయన మీద శూన్యం మీద ధ్యానం చేస్తారు ఇక్కడ. వాళ్ళ జీవితంలో మాత్రము ప్రతి విషయము, వాళ్ళు చేసే ప్రతి విషయం కూడా ఒక ఆకారం ఉన్న వ్యక్తితో చేస్తారన్నమాట ఇక్కడ. అంటే చూడండి, చిన్న లాజిక్ మిస్ అయిపోయారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి, ఇక్కడ వీళ్ళు పరిపూర్ణమైన వ్యక్తులు కాదు. ఈ బ్రహ్మానుభూతి పొందడం అనేది పరిపూర్ణమైన భగవంతుని తత్వం కాదని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి బ్రహ్మ అనుభూతి అనేది మనకి అవసరం లేదు ఇక్కడ. రెండోది పరమాత్మ అనుభూతి ఇక్కడ మనకి ఇక్కడ. పరమాత్మ అనుభూతి అంటే ఏంటి, ఇక్కడ భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించేసేసి మన హృదయంలో ఉన్నాడు ఇక్కడ, అందరి జీవుల్లో ఉన్నారు ఇక్కడ. ఈ సమస్త విశ్వాన్ని కూడా పోషించే వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఆయన పరమాత్మ అనుభూతి అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ. కొంతమంది ఏం చేస్తారు, హృదయస్థ పరమాత్ముడు ఎవరైతే ఉంటున్నారో ఆయన మీద ధ్యానం చేస్తూ ఉంటారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు ఇక్కడ, నేను కనుక ఆ పరమాత్మ తత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే నేను ముక్తి పొందినట్టే అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ, రైట్. సో అది ఈ యొక్క హఠయోగము లేకపోతే ఈ అష్టాంగ యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ అనుభూతి మీద ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు ఇక్కడ. కానీ అది కూడా పరిపూర్ణమత్వం అనేది కాదు ఇక్కడ మనకి. ఎందుకు,
భగవంతుడు అనేవాడు మనకు ఓన్లీ ఒక దేహంలో లేడు, అందరి దేహాల్లో ఉన్నాడు ఇక్కడ. అందరి దేహాల్లో ఉన్న వ్యక్తిని తెలుసుకునే విషయం కరెక్ట్ కాదు ఇక్కడ. అది కూడా మనకి అవసరం లేదు. భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి అది కూడా అవసరం లేదు ఇక్కడ. మూడవది ఏంటిది ఇక్కడ మనకి ఈ యొక్క భగవంతుని యొక్క తత్వం అన్నమాట. ఇక్కడ భగవంతుని యొక్క తత్వం అనేది నిజమైన తత్వం. ఇక్కడ ఆయన మొట్టమొదటిగా ఉన్న ఎవరైతే ఉన్నారో, అనాదిగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఆయన అన్నమాట. ఆయన ఈ పరమాత్మ కంటే కూడా ఎక్కువగా ఉంటాడు. ఎందుకు? పరమాత్మ అనే వ్యక్తి ఎవరు? ఈ విశ్వానికి మాత్రమే ఉంటాడు పరమాత్మ, రైట్? ఈ విశ్వంలో ఈ విశ్వాన్ని సృష్టించిన తర్వాత గర్భోదక్ష ఈ యొక్క విష్ణువు ఈ లోకానికి వచ్చేసి బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత జీవుల్లోకి వచ్చేసి ఉండేది పరమాత్మ ఇక్కడ. అంటే ఏంటి? ఇక్కడ ఈ పరమాత్మ తత్వము ఈ విశ్వానికి మాత్రమే సంబంధించింది ఇక్కడ. కాబట్టి పరమాత్మ తత్వం కంటే కూడా అధికంగా ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుని యొక్క తత్వం ఇక్కడ. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ఆ భగవాను యొక్క తత్వం వైపు మనము మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా మనకి లక్ష్యంగా పెట్టుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకు? పరమాత్మ కూడా భగవంతుడి నుంచి వచ్చాడు ఇక్కడ. ఆ బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి అన్నీ ఆయన నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ మధ్యలో ఉన్న వాటిని ఎందుకు మనం ఆశ్రయించడం? ఇక్కడ డైరెక్ట్గా భగవంతుని ఆశ్రయించవచ్చు కదా మనం ఇక్కడ. ఆ లాజిక్ అనేది మిస్ అయిపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నిరాకారత్వం పరమాత్మ అనుభూతి పొందే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఇదే భగవద్గీత చదువుతారు, ఇదే శ్లోకాలు చదువుతారు ఇక్కడ. కానీ వాళ్ళ అర్థం మాత్రం వేరు ఇక్కడ. వాళ్ళు ఆలోచించే విధానం వేరన్నమాట ఇక్కడ. కాకపోతే భగవంతుడు ఏమి చెప్పాడనే విషయం గురించి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క పరమాత్మ అనుభూతి బ్రహ్మానుభూతి కంటే కూడా భగవంతుని యొక్క అనుభూతి వైపు మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఆ భక్తియుత సేవ ద్వారా మాత్రమే అది తెలుసుకునే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది అన్నమాట ఇక్కడ. మనకి భగవంతుడే అన్నిటికీ ఉనికి అనమాట. ఆయనే మూలం ఇక్కడ అన్నిటికీ కూడా. పరమాత్మలు ఎంతమైనా ఉండవచ్చు ఇక్కడ. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క పరమాత్మ ఉంటాడు ఇక్కడ. కానీ భగవంతుడు అనేవాడు ఒక్కడే. ఆయన నుంచే అందరూ వచ్చారు ఇక్కడ. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే ఉంటున్నారో ఆ గోలోక బృందావనంలో మొట్టమొదటిగా ఉన్నది ఆయనే. ఆయన చూసినవి ఈ చతుర్వ్యూహాలు ఏవైతే ఉంటున్నాయో శంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ రావడం జరిగిపోయింది ఇక్కడ. వాళ్ళు నలుగురుగా విస్తరించడం జరిగింది. వాళ్ళ తర్వాత కారణోదక్ష విష్ణు, తర్వాత గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు, ఇలా తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, తర్వాత మనము, ఇలా అన్నీ చూసుకుంటూ వచ్చామనుకోండి. ఇలా మనకి ఒక పిక్చర్ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాము? ఆ గోలోక బృందావనానికి వెళ్ళిపోతాము ఇక్కడ. దాన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి? ఇక్కడ ఆ దేవాది దేవుడైన భగవంతుని పైన మాత్రమే మన యొక్క భక్తి కానీ మన యొక్క జీవితం కానీ ఆధారపడి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల కృష్ణుడిని పురుషోత్తముడు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అర్థమైందా? ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ? నన్ను ఎందుకు పురుషోత్తముడు అన్నారని చెప్పేసి అంటే ఇవన్నీ కారణాలు ఇప్పుడు ఇంతసేపు అయితే చెప్పుకున్నామో ఇవన్నీ కారణాల ద్వారా భగవంతుడిని పురుషోత్తముడు అని చెప్పేసి అంటున్నారన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే వేరు అవతారాలు దశావతారాలు మనకు తెలిసినవి ఉన్నాయి, మత్స్యావతారము, కూర్మావతారం, వరహ వామన అవతారాలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ ఆయన నుంచే వచ్చాయి ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు అవతారం అంటాడు ఇక్కడ. ఈ యొక్క అవతారి అంటారనమాట భగవంతుడిని. ఆయన నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవతారాలు అని చెప్పేసి అంటారనమాట ఇక్కడ మనకి, రైట్? సో ఆయన యొక్క ఈ యొక్క 6 రకాల విభూతులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా 64 ఏవైతే లక్షణ గుణాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనకి భగవంతుని యొక్క పరిపూర్ణతత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. ఆ విధంగా ఎవరికైతే ఉంటాయో ఈ 6 విభూతులు ఎవరికైతే ఉంటాయో అదేవిధంగా 64 లక్షణాలు పూర్తిగా 100% ఎవరిలో అయితే ఉంటాయో అలాంటి వ్యక్తిని మాత్రమే మనము దేవాది దేవుడు భగవంతుడు అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ. ఈవెన్ విష్ణుతత్వంలో కూడా 64 లక్షణాలు అనేది లేవు ఇక్కడ. విష్ణుతత్వంలో ఓన్లీ 60 లక్షణాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ కృష్ణతత్వంలో మాత్రమే ఆ 4 గుణాలు అనేది ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి, రైట్? ఈ విషయాన్ని మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం ఇక్కడ. మీకు అందరికీ తెలిసిందే ఈ విషయం కదా. సో భగవంతుని యొక్క 6 విభూతులు గుర్తున్నాయి ఎవరికన్నా? ఐశ్వర్యవంతుడు, శక్తివంతుడు, చెప్పండి మాతాజీ. ప్రభుజీ సర్వశక్తివంతుడు, సర్వ ఐశ్వర్యవంతుడు, సర్వ సౌందర్యము, వైరాగ్యము,
సౌందర్యము, వైరాగ్యము, బలము, యశస్సు ప్రభుజీ. యశస్సు, ఇంకా అపలెన్స్ శక్తివంతుడు, సర్వశక్తి. 4 చెప్పానా ప్రభుజీ? ఇది అయిపోయినాయి. సర్వశక్తివంతుడు అన్ని కూడా ఒక సీక్వెన్స్ లో చెప్తారా? ఇది సర్వశక్తివంతుడు, సర్వశక్తివంతుడు, సర్వ ఐశ్వర్యము, సర్వ ఐశ్వర్యం తర్వాత యశస్సు అనుకుంటా కదా ప్రభు. కీర్తి ఏంటండి? యశస్సు. ఓకే, హరే కృష్ణ ప్రభు. వచ్చాయా? 5 వస్తున్నాయి ప్రభు. ఎక్కడ మిస్ అవుతుంది? శక్తివంతుడు, వైరాగ్యవంతుడు, బలవంతుడు, ధైర్యవంతుడు. శక్తివంతుడు, బలవంతుడు ఒకటే కదా మాతాజీ? అంతే. శక్తివంతుడు, వైరాగ్యవంతుడు, బలవంతుడు. బలవంతుడు అన్న జ్ఞానం ఒకటే శక్తివంతుడు. ప్రభు. ఏంటండి? అతి పూర్ణమైన జ్ఞానం భగవంతునికి ఉంటుంది అనుకుంటున్నాను. మరి దాన్ని ఏమంటాము? జ్ఞానం అంటాము. అంతే కదా ప్రభు. జ్ఞానవంతుడు, జ్ఞానము, ఐశ్వర్యము, బలము, యశస్సు, కరెక్ట్, అందము, జ్ఞానము, వైరాగ్యము. జ్ఞానం మిస్ అయ్యా. ఐశ్వర్యము, తర్వాత బలము, తర్వాత యశస్సు, కీర్తించబడతాడు అన్ని చోట్ల కూడా ఆయన ఇక్కడ. తర్వాత అందము, ఆయనకున్న అందం అనేది ఎవరికి ఉండదు ఇక్కడ. తర్వాత జ్ఞానము, ఆయన కంటే జ్ఞానం అనేది ఎవరికి ఎక్కువగా ఉండదు ఇక్కడ. తర్వాత వైరాగ్యం ఇక్కడ మనకి, రైట్? ఈ వైరాగ్యం అనేది కూడా భగవంతుడికి ఉన్నంత వైరాగ్యము ఎవరికీ లేదన్నమాట ఇక్కడ. ఇవి 6 రకాల విభూతులు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందుకు, రైట్? ఈ 6 రకాల విభూతులు ఎవరిలో అయితే పరిపూర్ణంగా 100కు 100% ఉంటాయో వాళ్ళని భగవంతుడు అని చెప్పేసి అంటాం మనం ఇక్కడ, రైట్? ఈ ప్రపంచంలో కొంతమందికి ధనం ఉండొచ్చు, కాకపోతే అందంగా లేకపోవచ్చు. యశస్సు ఉండవచ్చు, కాకపోతే జ్ఞానం లేకపోవచ్చు. జ్ఞానం ఉండవచ్చు, వైరాగ్యం లేకపోవచ్చు. ఇలా ఈ 6 అనేది పరిపూర్ణంగా ఎవరి జీవితంలో కూడా ఉండవు అన్నమాట ఇక్కడ. అందుకనే మనము జీవులం అయిపోయాం ఇక్కడ. భగవంతుల్లో ఈ 6 పరిపూర్ణంగా ఉండిపోతాయి ఇక్కడ, రైట్? అవి 6 రకాల విభూతులు అనేది ఓన్లీ భగవంతుల్లో మాత్రమే ఉంటాయి ఇక్కడ. తర్వాత ఈ 4 లక్షణాలు విష్ణువుకి కృష్ణుడికి ఉన్న 4 అధికంగా ఉన్నాయి అంటే ఒకటి వచ్చేసి చెప్తారా మీరు ఎవరన్నా? 4 విష్ణుమూర్తి కంటే కూడా కృష్ణుడిలో 4 అధికంగా ఉండే లక్షణాలు ఏంటి, గుణాలు ఏమిటి? ప్రేమతత్వం ఎక్కువ ఉంటుంది ప్రభు. ప్రేమతత్వం ఇది చెప్పాలి, అందరు చెప్పాలి. ఇది అందరికి తెలిసిందే ఈ విషయం మాత్రం. దీంట్లో నో ఎక్స్క్యూజ్. మర్చిపోయారు అంతా. ప్రేమతత్వం మాధుర్యం ప్రభు, మాధుర్యము, ప్రేమ, చెప్పండి. అంటే ప్రభుజీ ఆకారంలోన గుణాల ప్రభుజీ? క్వాలిటీస్ ప్రభుజీ? గుణాలు. విష్ణుమూర్తి కంటే కూడా కృష్ణులో 4 గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఏమిటా 4 గుణాలు? వాత్సల్యము, సాఖ్యము, కాదా ప్రభు? వాత్సల్యం కూడా కాదా ప్రభు? మర్చిపోయినాం ప్రభు. మీరే చెప్పండి. మేము జీవులని మరీ పతనం అయిపోతున్నాం ప్రభు ఈ జ్ఞానంలో. వేణుమాధురి, రూపమాధురి, లీలామాధురి. గుర్తొచ్చిందా? అవును ప్రభు, చెప్పారు చాలా సార్లు. వేణుమాధురి, రూపమాధురి, ప్రేమమాధురి, తర్వాత వేణుమాధురి, లీలామాధురి. అంటే భగవంతుడు చేసిన, శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలలు విష్ణుమూర్తి చేయలేడు. ఎందుకు? మనకు తెలిసిందే, కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు ఇక్కడ. మన ఏ విష్ణు అవతారంలో కూడా రాముడు వెన్న దొంగతనం చేశాడు, విష్ణుమూర్తి దొంగతనం చేశాడు, లేకపోతే గోపికలతో ఆడుకున్నాడు ఇక్కడ.
ఆయన మిత్రులు ఆయన వెనకాల ఎక్కేసేసి ఆడుకున్నారని చెప్పేసి మనం ఎక్కడ కూడా వినాం మనం ఇక్కడ, రైట్? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆ యొక్క ఈ యొక్క ఏవైతే లీలా మాధురి ఏవైతే ఉంటుందో, లీలా మాధురి అంటారు ఇక్కడ. ఆ లీలలు చేయడం ఏదైతే ఉంటుందో ఓన్లీ ఈ యొక్క కృష్ణావతారంలో మాత్రమే మనకు కనబడుతుంది ఇక్కడ. మనకి వేరే ఏ అవతారంలో కూడా మనకి ఈ యొక్క లీలలు అనేది మనకు కనపడదు ఇక్కడ. అది కృష్ణుడిలో ఉండే ఒక ప్రత్యేకమైన ఎక్స్ట్రా గుణం ఇక్కడ. తర్వాత ఏంటిది? రూపమాధురి. మనం ఇప్పుడు కృష్ణుని చూసామనుకోండి, ఇప్పుడు విష్ణు అవతారాలు చూస్తే ఏంటి ఇక్కడ, వాళ్ళు ఎంతసేపు ఉన్నా స్ట్రైట్ గా నిలబడతారు ఇక్కడ, చేతులు దీవిస్తూ ఆయనకి స్ట్రైట్ గా ఉండి గంభీరంగా ఉంటారు అనమాట ఇక్కడ, సీరియస్ గా ఉంటుంటారు ఇక్కడ. కానీ భగవంతుని యొక్క రూపం అలా కాదు ఇక్కడ మనకి. 3 చోట్ల త్రిభంగ రూపంలో ఉంటాడు కృష్ణుడు ఇక్కడ, రైట్? మనం ఇప్పుడు ఇస్కాన్ మందిరానికి వెళ్ళామనుకోండి, ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది ఇక్కడ. ఒక త్రిభంగ రూపంలో ఉంటాడు. బంగారం ఇవన్నీ ఏముండవు ఆయనకి. పూలతో అలంకరించుకోవడం ఇష్టం ఆయనకి ఇక్కడ. నెమలి పించడం ధరించడం ఇష్టం ఇక్కడ. వేణు పిల్లల గురువు పట్టుకోవడం ఇష్టం ఇక్కడ. ఈ విధంగా ఆయన రూపం ఏంటిది, ఒక రకంగా కూడా బెండ్ అయిపోయేసి చాలా అందంగా కనపడతాడు అన్నమాట కృష్ణుడు. కానీ విష్ణు అవతారాల్లో మనకి ఆ విధంగా అవపడదు ఎక్కడ కూడా. కాబట్టి అది ఇంకొక లక్షణము ఓన్లీ కృష్ణుల్లో మాత్రమే ఉంటుంది, విష్ణు అవతారంలో అనేది ఉండదన్నమాట ఇక్కడ. ఓకే, ఒకటి లీలామాధురి, రెండోది రూపమాధురి, తర్వాత ప్రేమ మాధురి ఇక్కడ. ఇప్పుడు ప్రేమ అనుకోండి, ఇప్పుడు భగవంతుని యొక్క ప్రేమ గురించి మనకు అందరికీ తెలిసిందే ఇక్కడ. ఎంతో మంది ఎంతో మందిని గోపికలు ఉన్నారు ఇక్కడ. దగ్గర ఎంతో మంది భార్యలు కూడా పెళ్లి చేసుకున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. ఈ విధంగా ఎంతో మందితోని ప్రేమపూర్వకమైన సంబంధాలు పెట్టుకున్నాడు ఇక్కడ మనకి భగవంతుడు ఇక్కడ కృష్ణుడు. కానీ విష్ణు అవతారంలో ఇవన్నీ ఏమీ ఉండదు ఇక్కడ. ఇద్దరు ఉంటే ఇద్దరే ఇక్కడ, మాక్సిమం. రామావతారంలో ఒక్కలే ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఈ ప్రేమ మాధురి ఏవైతే ఉంటుందో, ఈ భక్తుల మధ్యలో ఉన్న సామర్థ్యం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనము కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసి మనం జోక్ చేసుకోవచ్చు, మనం నవ్వుకుంటూ మాట్లాడవచ్చు, ఏమన్నా చేయొచ్చు ఇక్కడ. కానీ అదే వెళ్ళి రాముడి అవతారంలో ఇంకో అవతారంలో చేయగలుగుతామా? నరసింహ అవతారంలోకి వెళ్ళేసి భుజం మీద చేసి మనం మాట్లాడగలుగుతామా? ఒకసారి ఆలోచించుకోండి, నరసింహ అవతారంలో నరసింహదేవుడి దగ్గరికి వెళ్ళి చేసి మాట్లాడడం అనేది వెంటనే ఇలా చూసినట్టు గత అయిపోయినట్టే మనం అక్కడ. కాబట్టి ఆ విధంగా ప్రేమ అనేది మనం విష్ణు అవతారంలో మనం ఆ విధంగా మనం చేయలేము. విష్ణు అవతారం అంటే ఏంటి, ఇక్కడ మొత్తం ఆప్యులెన్స్, గ్రాండియర్ అనమాట ఇక్కడ. అంటే ఏంటి, ఇంత గొప్పగా బంగారం వేయాలి, ఈ విధంగా అర్చించాలి, ఇక్కడ ఇవి చేయాలి అవి చేయాలని ఉంటుంది ఇక్కడ. కృష్ణుని యొక్క అవతారంలో ఇవేమీ అవసరం లేదు ఇక్కడ, చాలా సింపుల్ అన్నమాట ఇక్కడ. అందుకని ఆ ప్రేమ అనేది ఏవైతే ఉంటుందో ఓన్లీ ఈ యొక్క కృష్ణావతారంలో మాత్రమే మనం రుచి చూడగలుగుతాం. తర్వాత వచ్చేసి ఏంటి, ఇక్కడ మనకి వేణుమాధురి. కృష్ణుడు మాత్రమే పిల్లడి గ్రోవి పట్టుకుంటాడు ఇక్కడ. మిగతా ఏ అవతారంలో కూడా కృష్ణుడు అనే విష్ణుతత్వాలు అనేవాళ్ళు పిల్లల గ్రోవి పట్టుకోకుండా ఎక్కడ కూడా చూడం మనం ఇక్కడ. శంఖచక్ర గదాపద పద్మాలు ఉన్నాయి ఇక్కడ, అవి పట్టుకొని ఉంటారు తప్పిస్తే వేణు పిల్లల గ్రోవి పట్టుకొని ఉన్నట్టు కూడా ఇక్కడ మనం చూడమన్నమాట ఇక్కడ. ఆ విధంగా ఈ 4 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ కృష్ణుడిలో మాత్రమే ఉంటాయి ఇక్కడ. విష్ణు అవతారంలో ఈ 4 లక్షణాలు అనేది కనపడాలి. లీలా మాధురి గురించి ఇంకొకసారి చెప్పండి. లీలా మాధురి అంటే కృష్ణుడు చేసిన లీలలు ఏవైతే ఉంటున్నాయో అవి విష్ణు అవతారంలో ఎప్పుడు కూడా మనం చేయంగా చూడమన్నమాట. లీలలు అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడు కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ అందరూ మిత్రులతో ఆడుకునేటప్పుడు ఏం చేసే వాళ్ళు ఇక్కడ కొన్నిసార్లు కృష్ణుని యొక్క భుజాల పైన వాళ్ళు మిత్రులు ఎక్కేసి ఆడుకునేవాళ్ళు అనమాట ఇక్కడ. ఇప్పుడు ఇద్దరు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆడుకున్నప్పుడు ఏంటంటే ఎవరైనా ఓడిపోయారనుకోండి, ఆపోజిట్ టీం కృష్ణుని యొక్క టీం ఓడిపోతే ఏం చేయాలి, వాళ్ళందరినీ కూడా వీళ్ళ యొక్క భుజాల పైన ఎక్కించుకొని తీసుకొని పోవాలి ఇక్కడ, ఎవరైతే ఓడిపోతారో. ఆ విధంగా కృష్ణుడు ఎన్నోసార్లు ఓడిపోయేవాడు. ఓడిపోయినప్పుడు ఏం చేసేవాళ్ళు వాళ్ళ మిత్రులు కృష్ణుని యొక్క భుజాలపైకి ఎక్కేసి తీసుకెళ్ళమని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఇక్కడ. కాబట్టి ఆ లీలలు అనేవి విష్ణు అవతారాలు ఎక్కడ మనం వినమని ఇక్కడ మనం, రైట్? విష్ణు అవతారాలు ఎక్కడ కూడా కృష్ణుడు ఇట్లా విష్ణు వచ్చేసి రాముడు ఇట్లా ఆడుకున్నాడు ఇక్కడ, మిత్రులు వచ్చేసి ఎంత కామెడీ చేశారు అనుకోము ఇక్కడ. అంతేకాదు భగవంతుడు ఏం చేసేవాడు, బృందావనంలో అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఆ మిత్రులందరూ చుట్టూ కూర్చున్నప్పుడు వాళ్ళ నోట్లో నుంచి అన్నాన్ని తీసుకొని ఆయన నోట్లో పెట్టుకునేవాడు ఇక్కడ. అంటే ఆలోచించుకోండి, భగవంతుడు మిత్రుల యొక్క నోట్లో నుంచి అన్నాన్ని తీసుకొని తన నోట్లో పెట్టుకోవడం ఇక్కడ, అది మనం ఊహించలేము అసలు కదా. ఆ లీలలు అనేది ఎవరు చేస్తారు, ఎవరు చేయలేరు ఇక్కడ, ఓన్లీ కృష్ణుడు మాత్రమే అది చేశాడనమాట ఇక్కడ. ఇంకోటి, కృష్ణావతారంలో యశోదమ్మ
కృష్ణుడి వెనకాల పరిగెత్తి మరీ పట్టుకుంది, భయపెట్టించింది, ఏడిపించింది అనమాట ఇక్కడ. కానీ ఏ అవతారంలో కూడా మనం వినము. విష్ణు అవతారాలు ఏ అవతారంలో కూడా తన తల్లి వచ్చేసి, ఇప్పుడు రాముడు వచ్చాడు ఇక్కడ, ఆ, ఆ, ఇప్పుడు ఆమె ఎప్పుడు కూడా కౌసల్య వచ్చేసి రాముడి వెనకాల పరిగెత్తింది, రాముడిని పట్టుకుంది, ఏడిపించింది అని చెప్పి మనం ఎక్కడ కూడా వినం మనం ఇక్కడ, రైట్? అంటే భగవంతుడు అంత కింది స్థాయికి దిగిపోయేసి తను లీలలు చేసేసి తన భక్తులకి ఆ ప్రేమను అనేది కల్పించాడు అనమాట ఇక్కడ. ఈ విధంగా ఒకటి కాదు, వెన్న దొంగతనం చేయడం ఇక్కడ, లేకపోతే ఆ ఆ, మామూలుగా బృందావనంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో లీలలు చేశాడు అనమాట ఇక్కడ. గోపికలతో లీలలు పెట్టడం, లీలలు ఆడడం ఇక్కడ, వాళ్ళ వస్త్రాలను అపహరించడం ఇక్కడ. ఉమ్, ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ ఇలాంటి ఎన్నో ఎన్నో లీలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఓన్లీ కృష్ణావతారంలో మాత్రమే మనం వింటాం ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే ఏంటి ఇక్కడ భగవంతుడు కృష్ణావతారంలో చేసిన లీల అనేది మిగతా ఏ అవతారంలో కూడా మనం వినలేదన్నమాట ఇక్కడ. అందువల్ల భగవంతుడి యొక్క లీల ఒకానొక గుణం ఏంటంటే లీలా మాధురి అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఈ 4 గుణాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి రూపమాధురి, భగవంతుని యొక్క రూపం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. రెండవది లీలా మాధురి, ఆయన చేసిన లీలలు అనేది ఏ విష్ణు అవతారంలో కూడా మనం చూడము. మూడవది వేణుమాధురి, ఆయన పిల్లలను కూడా పట్టుకొని ఉంటాడు ఇక్కడ. తర్వాత వచ్చేసి ప్రేమ మాధురి, ఆ ప్రేమను అనేది భగవంతుడు అందరికి ఇస్తాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే ఆ 4 ఎక్స్ట్రా లక్షణాలు ఓన్లీ కృష్ణుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆయన మొట్టమొదటి వ్యక్తి, దేవాది దేవుడు అని చెప్పేసి అంటాం ఇక్కడ. అలాగని చెప్పేసి విష్ణు అవతారాలు తక్కువ అని చెప్పేసి మనం మాట్లాడకూడదు. ఎందుకు? భగవంతుని చూసిన వాళ్ళు అవతారాలు కాబట్టి భగవంతునికి ఎంతైతే శక్తి ఉందో ఈ యొక్క విష్ణు అవతారంలో కూడా అంతే శక్తి ఉంటుంది ఇక్కడ. అందుకనే మనకి విష్ణు అవతారంలో ఎప్పుడు వచ్చినా కానీ అదే రకమైన శక్తిని చూపెట్టాడు భగవంతుడు ఇక్కడ. నరసింహ అవతారంలో వచ్చినప్పుడు అంత పెద్ద హిరణ్యకశిపుని చంపేశాడు ఇక్కడ మనకి. రామావతారంలో వచ్చినప్పుడు రావణుని సంహరించడం జరిగిపోయింది ఇక్కడ. అంతకుముందుకు వచ్చిన వరాహ అవతారం అవుతుంది, ఇంకా వేరు వేరు అవతారాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఎంతో మందిని ఆయన చంపడం జరిగిపోయింది ఇక్కడ. ఆయన శక్తి ఎక్కడ కూడా తగ్గిపోదు ఇక్కడ. కాబట్టి విష్ణువు కృష్ణుడు ఇద్దరు ఒక్కటే. కాకపోతే విష్ణువు అనేవాడు ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఇద్దరిని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ. విష్ణువు ఏమో ఆఫీస్కి వెళ్ళి జాబు చేసే వ్యక్తి విష్ణుమూర్తి. అదే వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే పిల్లలతో ఆడుకోవడము, లేకపోతే భార్యతో చనువుగా ఉండడము, ప్రేమని పెంచడం, ఇవన్నీ ఏవైతే ఉంటుందో అది కృష్ణుని యొక్క రూపం అన్నమాట ఇక్కడ. ఇద్దరు ఒకటే వ్యక్తి, ఏం మారట్లేదు ఇక్కడ. ఒకే వ్యక్తి జాబ్కి వెళ్తున్నాడు, ఒకే వ్యక్తి ఇంట్లో ఉండి పిల్లలతో ఆడుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనకి అర్థం చేసుకోవాల్సిందంటే విష్ణు అవతారము కృష్ణ అవతారము సపరేట్ కాదు, రెండు ఒక్కటే. ఏ విధంగానైతే ఇంతకుముందు చెప్పాను అది ఎగ్జాంపుల్. ఒక కొవ్వొత్తి తీసుకొని లక్షలాది కొవ్వొత్తులు వెలిగించినా కానీ ఆ కొవ్వొత్తి యొక్క వెలుగు అలానే ఉండిపోతుంది, దాంట్లో ఎలాంటి వెలుగు అనేది తగ్గిపోదు అనమాట ఇక్కడ మనకి. అదేవిధంగా ఈ కృష్ణావతారం విష్ణు అవతారాలు వేరైనప్పటికీ కూడా ఆ శక్తి మాత్రము రెండు ఒక్కటే. కానీ వాళ్ళు చేసే పనులు అనేది డిఫరెంట్ అంతే, అంతకు మించి వేరేది ఏమీ లేదనమాట ఇక్కడ. కాబట్టి ఇద్దరిని కూడా ఒకటే విధంగా మనం చూడాలి ఇక్కడ మనకి. అర్థమైందా? సో ఈ విధంగా భగవంతునిలో ఈ యొక్క 6 విభూతులు, 4 ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అది ఎవరిలో ఉంటాయి? ఈ యొక్క కృష్ణుడిలో ఉంటాయి అన్నమాట ఇక్కడ. అందుకని ఆయన ఏం చెప్పారు ఇక్కడ, ఆయన దేవాది దేవుడిగా కొనియాడడం అనేది జరిగిపోయింది అనమాట ఇక్కడ మనకి. ఈ విధంగా భగవంతుడికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ కృష్ణుడిని మాత్రమే మనము ఎక్కువగా పూజించాలని చెప్పి చెప్పడం అనమాట ఇక్కడ మనకి. అందుకనే కృష్ణు యొక్క ఎంతో మంది రాజులు, ఎంతో మంది టీచర్లు, ఎంతో మంది గొప్ప గొప్ప మునులు ఎవరైతే ఉంటున్నారో భగవంతుని కొనియాడారు అన్నమాట ఇక్కడ. అందుకని ఆయన ఏమని చెప్పారు, భగవంతుని జగద్గురువు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. భగవంతుడు అందరికంటే మొట్టమొదటి ఆది గురువు అనమాట ఇక్కడ మనకి. అంతేకాదు ఆయనే అందరికీ సోర్స్, మూలం అనేది వ్యక్తి ఆయనే అందరినీ పోషిస్తున్నాడు ఇక్కడ మనకి ఇక్కడ. ఈ యొక్క యుధిష్ఠిర మహారాజు యొక్క రాజశ్రీ యజ్ఞం ఏదైతే ఉంటుందో ఆయన ఏం చేశాడు అక్కడ మనకి, అక్కడ అందరూ కూడా ఎవరిని కొనియాడారు అక్కడ? కృష్ణున్నే గొప్పవాడిగా కొనియాడడం జరిగిపోయింది ఇక్కడ. ఎంతో మంది వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఓన్లీ దేవాది దేవుడైన కృష్ణ భగవానుని మాత్రమే గొప్పగా కొనియాడుతూ ఆ మొట్టమొదటి యొక్క అది రికగ్నైజ్ చేయడం కానీ, లేకపోతే ఆయన గొప్పతనం గురించి చెప్పడం జరిగిపోయింది అనమాట ఇక్కడ మనకి. ఇంకేం చెప్పారు ఇక్కడ భగవంతుడి కృష్ణుని గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుని యొక్క గొప్పతనం గురించి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనకు తిరిగి ఆయన యొక్క తత్వాన్ని, లేకపోతే ఆయన యొక్క ఉనికిని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ భక్తి యోగం ద్వారా మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ. ఇప్పుడు
మనం భక్తిలో ఉన్నాము కాబట్టి భగవంతుని పురుషోత్తముడిగా అంగీకరిస్తున్నాం ఇక్కడ. భగవంతుని యొక్క పరమాత్ముడిగా అంగీకరిస్తున్నాం. భగవంతుని దేవాది దేవుడిగా అంగీకరిస్తున్నాం ఇక్కడ. ఎందుకు? మనం జ్ఞానం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ. అందుకని భక్తిలో మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటిది? శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంగం అన్నమాట ఇక్కడ. ఎంతగా అయితే మనం వింటుంటామో అంతగా ఎక్కువగా భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం అనేది కలిగిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు వినలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు వినే ఓపిక కూడా లేదు చాలా మందికి. ఇప్పుడు గుడికి వెళ్తారు ఇక్కడ, అక్కడ ఎవరైనా ప్రవచనం ఇస్తున్నారు అనుకోండి, వాడు ప్రవచనం ఇచ్చేవాడు ప్రవచనం ఇస్తూనే ఉంటాడు. వీళ్ళు పక్క నుంచి వీళ్ళు మాట్లాడుకునే మాటలు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఇక్కడ. సినిమాల గురించో పాలిటిక్స్ గురించి. గుడికి వెళ్ళినా కానీ మళ్ళీ అదే మాటలు ఇక్కడ. ఇంట్లో ఉండి అదే మాటలు, బజార్కి వెళ్తే అదే మాటలు, నలుగురు కలిస్తే అదే మాటలు. గుడికి వెళ్ళినా కానీ చివరికి ఏం మాట్లాడతారు? మళ్ళీ దాని గురించే మాట్లాడతారు ఇక్కడ. ఇంకా ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా వాడి జ్ఞానం ఎప్పుడు వస్తుంది వాడికి ఇక్కడ? ఇలానే ఉండిపోతే ఇక్కడ. అందుకనే వాళ్ళకి అజ్ఞానంలో ఉండిపోతున్నారు ఇక్కడ. భగవంతుడి గురించి గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం లేదు ఇక్కడ. ఎంతసేపు ఉన్న సెల్ఫీలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడమే అంతే ఇక్కడ. భగవంతుడితో సెల్ఫీలు తీసుకొని ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. గుడిలో చూసామనుకోండి, ఏ గుడికి వెళ్ళినా కానీ అదే ఇక్కడ. అరే భగవంతుడు ఎవరు? ఆయన ముందు మన సెల్ఫీ తీసుకోవడం ఏంటి? మన మన వెనక భాగాన్ని భగవంతునికి చూపెట్టడం ఏంటి అనే ఒక కొంచెం జ్ఞానం కూడా లేదు ఎవరికి కూడా. అసలు ఆలోచన లేదు ఇక్కడ. ఎందుకు? వాడికి జ్ఞానం గురించి తెలియదు, శ్రవణం గురించి తెలియదు ఇక్కడ. భగవంతుడు అంత గొప్పవాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం ఎంత గౌరవం ఇవ్వాలి ఆయనకి. ఉం? కాబట్టి అది తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారు? ఆ గౌరవం అనేది ఇవ్వలేకపోతున్నారు అన్నమాట ఇక్కడ వాళ్ళు. అది ఎలా తెలుస్తుంది? ఈ యొక్క సత్సంగం ద్వారా, శ్రవణం ద్వారా మాత్రమే ఆ విషయాలు అనేది అర్థమైపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడే దేవాది దేవుడు, ఆయనే పురుషోత్తముడు అనే విషయం గురించి అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ యొక్క జీవించి ఉన్న వాళ్ళు, క్షరులు అక్షరులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికంటే కూడా అందరికంటే కూడా గొప్పమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడు మాత్రమే, ఇంకా ఎవరూ లేరు అనే విషయం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. మనము భగవంతుడితో పాటు సమానమైన గుణాలు ఉండవచ్చు ఇక్కడ, కానీ ఆ మోతాదులో మాత్రము చాలా, పరిమాణంలో మాత్రము చాలా తక్కువ అన్నమాట ఇక్కడ. ఉం? భగవంతుడికి ఎవరు కూడా సమానం కాలేరు, భగవంతుని కంటే గొప్ప వాళ్ళు కూడా ఎవరు కాలేరు అన్నమాట ఇక్కడ. మనకి భగవంతుని యొక్క గుణాలు మనం పొందాం ఇక్కడ. మనలో ఈ గుణాలు ఎందుకున్నాయి ఇక్కడ? మనలో ఈ ప్రేమ ఎందుకుంది? లేకపోతే మనలో ఉన్న ఈ కోపము, లేకపోతే ఇవన్నీ ఎందుకున్నాయి ఇక్కడ? భగవంతునిలో ఉన్నాయి కాబట్టి మనలో కూడా ఉన్నాయి ఇక్కడ. అంతే తప్పిస్తే మీరు గమనించండి, ఇక్కడ భగవంతునిలో లేని గుణాలు మనలో ఉండవు. ప్రతి ఒక్కటి, ఈవెన్ చీటింగ్ కూడా. ఆయన ఏం చెప్పాడు? గ్యామింగ్ చేసే వాళ్ళందరికీ కూడా అందులో నేనే గొప్పవాడిని అని చెప్పేసి అన్నాడు ఇక్కడ భగవంతుడు. ఆ విధంగా చూసినట్లయితే ప్రతి ఒక్కటి భగవంతుడితోనే ఉన్నాయన్నమాట. ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలు మనలోకి వచ్చాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు అందుకనే చాలా మంది చిన్నప్పటికి చిన్న కృష్ణులాగా తయారు చేసి స్టడీ చేస్తారు ఇక్కడ. ఎందుకని భగవంతుడు చేశాడు కాబట్టి ఆ విధంగా తయారు చేసి చూపిస్తున్నారు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే భగవంతుల్లో ఉన్న లక్షణాలే మనలో ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఆ పరిమాణంలో మాత్రం చాలా తక్కువ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాకపోతే భగవంతుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆయనకున్న దయాగుణం ఇక్కడ మనకి. ఆయన్ని గనక మనము ఈ విధంగా భక్తిపూర్వకంగా మనం చేశామనుకోండి, మన మీద ఇంకా ఇంకా ఎక్కువ కృపణ అనేది ఇవ్వడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? మనము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం గౌరవించడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ. ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు అనమాట ఇక్కడ. అందరినీ కూడా సమానంగా చూడడం అనేది నేర్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనము ఏ విధంగానైతే భగవంతునితోని సంబంధాన్ని పెట్టుకొని ఉన్నామో వాళ్ళందరూ కూడా భగవంతుడితోని సంబంధాన్ని పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. రైట్? ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి ఇక్కడ. ఆ ఇంటి యజమాని ఉన్నప్పుడు ఓన్లీ నేను ఒక్కళ్ళనే గౌరవిస్తాను, మిగతా వాళ్ళని పట్టించుకోను, వాళ్ళకి నేను ఏమి గౌరవం ఇవ్వనని చెప్పేసి అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది ఇక్కడ? అది మంచిది కాదు ఇక్కడ. అదేవిధంగా మనము ఏ విధంగానైతే భగవంతుడితో సంబంధం పెట్టుకున్నామో అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి అందరినీ కూడా సమానంగా చూడడం అనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ మనకి. రైట్? కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క భగవంతుడిని చాలా శ్రద్ధగా మనం పూజించడం అనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ మనకి. భగవంతుని చాలా చాలా శ్రద్ధతోని మనం భగవంతుని పూజించాలి ఇక్కడ. తిరిగి మనం మన యొక్క అస్తిత్వాన్ని తిరిగి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇక్కడ. మన యొక్క పనుల ద్వారా, మన యొక్క భక్తి ద్వారా, మన యొక్క జ్ఞానం ద్వారా ఏవైతే ఉంటుందో మనం చేసే రోజువారీ జపము కానీ శ్రవణము కానీ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏం చేయాలి?
మళ్ళీ భగవంతునితోని ఆ తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలన్నమాట ఇక్కడ మనకి. ఆ? అప్పుడేమైపోతాము, అది ఈ భక్తియుత సేవ ద్వారా మాత్రమే అది సాధ్యమైపోతుంది ఇక్కడ. బ్రహ్మానుభూతిలో సాధ్యం కాదు, పరమాత్మానుభూతిలో సాధ్యం కాదు ఇక్కడ. ఓన్లీ భక్తి యోగంలో మాత్రమే, ఈ భక్తియుత సేవల ద్వారా మాత్రమే తిరిగి భగవంతునితో ఆ సంబంధాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు ఇక్కడ. మిగతా మిగతా బ్రహ్మ బ్రహ్మ అనుభూతి, పరమాత్మ అనుభూతులు ఏమైపోతారు, అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ పతనం చెందుతారు ఇక్కడ. కానీ మనకు ఆ విధంగా కాదు, మనము అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ మనకి. రైట్. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు భగవంతుని పురుషోత్తముడిగా అంటున్నారు, ఎందుకు ఆయన్ని వేదాలలో గొప్పగా మనకి పూజిస్తున్నారు ఇక్కడ, అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ మనకి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే కూడా అతీతంగా ఉన్నాడు ఇక్కడ. ఆయనలో ఈ యొక్క 6 విభూతులు ఉన్నాయి ఇక్కడ, 4 ఎక్స్ట్రా లక్షణాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన్ని దీని ద్వారా ఏం చేస్తున్నారు, మనకి భగవంతుణ్ణి గొప్పగా కొనియాడుతూ పురుషోత్తముడు. పురుషోత్తం అంటే ఏంటి ఇక్కడ, పురుషులలో కూడా ఉత్తమమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడు అన్నమాట ఇక్కడ మనకి. ఇక్కడ ఎంతో మంది ఉత్తమమైన వ్యక్తులు ఉండవచ్చు ఇక్కడ, కానీ వాడు ఎంతసేపు ఉంటాడు ఇక్కడ, కొంతకాలం ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతారు ఇక్కడ. కానీ భగవంతుడు ఆ విధంగా కాదు, ఆయన ఎప్పటికీ పురుషోత్తముడే. ఆయన్ని దాటివేసి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు కూడా లేరన్నమాట ఇక్కడ. ఈ విధంగా భగవంతుని యొక్క తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ. భగవంతుని ఎందుకు పురుషోత్తముడు అంటున్నారు అనే విషయాన్ని గురించి కూడా ఈ శ్లోకం ద్వారా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? అది ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. హరే కృష్ణ. అర్థమైందండి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అర్థమైంది ప్రభు క్లియర్ గా. కృష్ణుడు ఒకటే. ఎక్కడ అంటే అక్కడ ఆఫీసు, ఇది హౌస్ లో ఉంటాడు. తర్వాత 4 లక్షణాలు ఎక్కువ ఉంటాయి. రూపమాధురి, వేణుమాధురి, తర్వాత లీలా మాధురి, ప్రేమ మాధురి. ఈ లక్షణాలు విష్ణువు దగ్గర ఉండవు. ఎస్. ఎస్ అండి, కరెక్ట్. హరే కృష్ణ ప్రభు, చాలా బాగా హరే కృష్ణ. చెప్పారు ప్రభు. హరే ఇంతకు కృష్ణ. ముందు ఎన్నిసార్లు విన్నాము, కానీ మీరు అడిగినప్పుడు గుర్తు రాలేదు ప్రభు. అదే స్మృతి, జ్ఞానము అన్ని ఇచ్చేది ఆయనే కదా. ఆయన మేము ఎక్కువగా ధ్యానించట్లేదని అర్థమవుతుంది ప్రభు. శృతి ఇచ్చేది ఆయనే, మతి మరుపు ఆయనే, అన్ని ఆయనే. కాకపోతే ఈ ఆలోచన విధానం భౌతిక విషయాలపై ఎక్కువ చూపెడుతున్నాము అని. అంటే ఈ తత్వాన్ని పదే పదే గుర్తు చేసుకుంటే మనకి గుర్తుంటుంది ఇక్కడ. మనం ఎప్పుడు దీంతో పాటు టచ్ లో ఉండాలన్నమాట. మనం ఎప్పుడు దాని గురించి ధ్యానం చేస్తూ ఉండాలి ఇక్కడ. మనం భగవంతుని చూసామనుకోండి, అప్పుడు ఇవన్నీ గుర్తు రావాలి మనకి. చెప్పుకున్నాము, ఆయన రూపాన్ని చూడగానే అర్థమైపోవాలి ఇవన్నీ కూడా. వేణువు పట్టుకున్నాడు, ఆయన అందంగా ఉన్నాడు, ఆయన లీలలు చేస్తాడు ఇక్కడ, లేకపోతే ఆయన యొక్క ప్రేమ కూడా ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుంది ఇక్కడ మనకి. హరే కృష్ణ ప్రభు. ఏదైనా గుర్తుండకపోవడం అదృష్టమా దురదృష్టమా అర్థం కావట్లేదు ప్రభు. ఏంటంటే అవి మళ్ళీ మీరు చెప్తున్నప్పుడు మాకు కొత్తగా అనిపిస్తుంది. అది మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవి కాబట్టి మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అవన్నీ. ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? పదే పదే వాటి గురించి ధ్యానం చేయాలి ఇక్కడ మనం. రైట్. మనకి ఆ కృష్ణ చైతన్యంలో ఎప్పుడు ఉండట్లేము మనం ఇక్కడ. మనకి ఇప్పుడు కృష్ణ చైతన్య సంఘం అని ఎందుకు పెట్టారు ఇక్కడ? మన చైతన్యం అనేది ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉండడానికి కృష్ణ చైతన్యం అని పెట్టారు ప్రభుపాద వారు మనకి. రైట్. కానీ మన చైతన్యం ఏమైపోయింది, ఇప్పుడు వేరు వేరు విషయాల మీద పరిగెడుతూ మర్చిపోయామన్నమాట ఇక్కడ. అందువల్ల మనము కృష్ణుని యొక్క చైతన్యంలో లేము మనం ఇప్పుడు. గుర్తుండకపోవడం అనేది నిజంగా అయ్యో ఇంత చిన్న విషయం గుర్తులేదా అనిపిస్తుంది మళ్ళీ. స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్టింగ్ చెప్పిన తర్వాత కొన్ని గుర్తొస్తున్నాయి అనుకోండి, కానీ ఇప్పుడు బలము, జ్ఞానము, ఐశ్వర్యము, తర్వాత సౌందర్యము,
యశస్సు, ఆ, వైరాగ్యం వైరాగ్యం ప్రభు. వైరాగ్యం ఇవన్నీ యాక్చువల్గా ఉన్నవి, కానీ అవి ఆ సమయానికి ఒక ఆటలో రావట్లేదు అనమాట. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎందుకంటే మీరు భక్తి చేస్తున్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ. ఎవరు వచ్చి అడిగారు అనుకోండి, ఇప్పుడు కృష్ణుడే దేవాది దేవుడు ఎందుకు అని చెప్పి వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? రైట్, ఇది అన్నమాట. ఈ ఈ 6 విభూతులు మీరు ఏవైతే ఆరు ఉన్నాయో విభూతులు ఇవి ఏవైతే చెప్పాలి ఉన్నాయో వాడు. వాటిని మొత్తం పూర్తిగా చెప్పలేం ప్రభు. మీరు అన్నట్టుగా ఏంటంటే సగం చెప్తాం, ఈ 4 3 వచ్చినాయి మాకు గుర్తున్నటువంటి చెప్పేస్తాము. ఈ గుణాలు అందరికి ఉండవురా బాబు, అందుకనే ఆయన్ని దేవాదేవుడు అంటాం. మనం అందులోంచి వచ్చినటువంటి ఒక చిన్న అంశం మాత్రమే, మనకంత పరిమాణంలో ఉండవు అని అంతవరకు చెప్పగలుగుతాం, కానీ పూర్తిగా చెప్పలేము. రైట్, ఎగ్జాక్ట్లీ. మీరంటే ఏంటంటే సత్సంగంలో ఉన్నాం కానీ భౌతిక విషయాల పట్ల కూడా ఉంటున్నాం కాబట్టి కొంచెం ఈ జ్ఞాపకం మతిమరపు అనేది కొనసాగుతుంది ప్రభు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మన చైతన్యం అనేది పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి రాలేదు ఇంకా మనది, అందువల్ల కొన్నిసార్లు గుర్తుండలేకపోతున్నాయి మనకి. లేదు, మనం డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం, మళ్ళీ గుర్తు చేసుకుంటాం, మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం. అలా పదే 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 చెప్పుకోవడంలో మనకు గుర్తుండిపోతాయి ఎప్పటికీ. అయినో చాలా రోజుల తర్వాత ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. అవును ప్రభు. చాలా ఇంతకుముందు రోజుల తర్వాత, చెప్పుకున్నాము. నెలల తర్వాతనే. ఎగ్జాక్ట్లీ, ఇంతకుముందు చెప్పుకున్నాము, బట్ మళ్ళీ తర్వాత అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. Nice. అదే చెప్పుకున్నాం కదా, మందా సుమందమతయో మందభాగ్యో ఉపద్రుత. మందబుద్ధులు గల వాళ్ళు, లేకపోతే చాలా లేజీగా ఉన్న వాళ్ళు, ఈ అల్పాయుష్యులు. శ్లోకం అయితే బాగా గుర్తుంటది ప్రభు, ఈ శ్లోకం అయితే. ప్రాయేణ అల్పాయుష సభ్య కలోస్మిన్ యుగే జన మందా సుమందమతయో మందభాగ్యో ఉపద్రుత. ప్రాయేణ అల్పాయుష, కొంచెమే ఆయుష్ కొంచెం ఉన్న వాళ్ళు ఇక్కడ మందబుద్ధి కల వాళ్ళు, లేకపోతే ఈ యొక్క మతిమరుపు ఉన్న వాళ్ళు ఇక్కడ. ఈ కలియుగం యొక్క లక్షణాలన్నీ కూడా ఈ శ్లోకంలో చెప్పడం జరిగిపోయింది ఇక్కడ క్లియర్ గా. కాబట్టి మనం ఏమి ఫీల్ కావాల్సిన అవసరం లేదు, అందరం కూడా దాని కిందకి వస్తాం. సో నేను కూడా ఆ కోవల్లోనే ఉన్నాను మీతో పాటే. మాతో ఇంకేమన్నా ఎస్ మాతాజీ, ఇంకా ప్రశ్నలు ఉన్నాయా మీకు ఎవరికన్నా? కృష్ణుడు మెరాకిల్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి ప్రభు. మామూలుగా ఒక 3 days నుంచి అనుకుంటున్నా, అక్కయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రభు. అయితే రోజు దీపారాధన చేస్తుంటే వీళ్ళ దగ్గర అన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ కృష్ణుడి విగ్రహం అంటూ లేదు. అబ్బా, అసలు ఉంటే బాగుండు అనేసి 3 days నుంచి అది ఒక మా ఫీలింగ్ ఉండింది ప్రభు. చూడండి, అసలు అక్క వస్తూ గిఫ్ట్ రూపంలో తీసుకొచ్చింది. అసలు ఆయన మనసులో అంత భావన ఉంటే వెంటనే చేస్తాడు అనిపించింది ప్రభు. నైస్ మాతాజీ. ఎస్, కృష్ణుని యొక్క తప్పనిసరిగా ఉంటుంది మాతాజీ, మర్సీ తప్పనిసరిగా ఉంటుంది మనకి. మనం చేసేదాన్ని బట్టేసి డెఫినెట్ గా భగవంతుడు ఆ ఫీలింగ్ ని తీసేసాడు కదా ప్రభు. ఎంత హ్యాపీ అసలు ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే అసలు నాకే సర్ప్రైజ్ అనిపించింది ప్రభు. ఓకే ప్రభుజీ, ప్రభుజీ కృష్ణుడే దేవాది దేవుడు అంటే ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి ప్రభుజీ? ఈరోజు క్లాస్ అంతా అదే మాతాజీ. భగవంతుని యొక్క తత్వం ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నమాట ఇక్కడ ఈరోజు చెప్పుకున్నాం కదా మొత్తం అంతా కూడా. ఎందుకు భగవంతుడే దేవాది దేవుడు ఎందుకు అంటే ఆయన వేదాలలో ఆయన గురించి క్లియర్ గా చెప్పారు. ఇక్కడ బ్రహ్మ సంహితలో కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందుకు. ఈశ్వర పరమ, మనకి ముఖ్యంగా ఏంటంటే ఏది కూడా ప్రామాణికంగా లేకుండా మనం మాట్లాడకూడదు. ఓకే, ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కోర్టుకి వెళ్ళామనుకోండి, లాయర్స్ ఉంటారు ఇక్కడ, వాడు ఏది కూడా ఊరికే చెప్పడు ఇక్కడ. రైట్? సో ఇది మీ ఆల్టరా మాతాజీ, జ్యోతి మాతాజీ? హరే కృష్ణ.
ఓకే. సో మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు హరే ఈ కృష్ణ ప్రభు. అదే ఆ, మా ఇప్పుడు ఇదే ప్రభు, అక్కడ కల్పవృక్షం తోటి అసలు ఎంత బాగుందో ప్రభు, అసలు ఫోటో తీయటానికి రావట్లేదు. దట్స్ ఓకే. ఫోటో తీసి పంపించండి మాతాజీ మీరు. చాలా బాగుంది ప్రభు అసలు. ఆ, ఆ, అంటే తర్వాత చూడండి, నాకు అదే అనిపించింది, మనసులో అనుకుంటే ఇట్లుంటదా అని ఓకే. మనసులో. ఎస్. మన గ్రూప్లో పంపించండి, ఫోటో తీసి గ్రూప్లో పంపించండి మీరు. ఓకే ప్రభు. ఎస్. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు లాయర్ ఉన్నాడు అనుకోండి, కోర్టుకి వెళ్తారు ఇక్కడ. కోర్టుకి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, ప్రతిదీ మాట్లాడుతుంటాడు ఇక్కడ. మాట్లాడినప్పుడు ఏదో వాడికి నోటికి వచ్చింది మాట్లాడాడు ఇక్కడ వాడు. ఆ కోర్టు బుక్స్ ఏవైతే, లాయర్ బుక్స్ ఏవైతే ఉంటాయో, ఆ న్యాయశాస్త్రంలో చెప్పిన ఏవైతే ఉంటాయో దాంట్లో నుంచి చూసే వాడు మాట్లాడతాడు. రైట్. అదేవిధంగా అవును ప్రభు. భక్తిలో కూడా మనకి ఏది మాట్లాడినా కానీ దానికి ప్రూఫ్ ఉండాలి మనకి. ఎవరిని అడిగారనుకోండి, ప్రూఫ్ ఉంది, భగవద్గీతలో ప్రూఫ్ ప్రతి ఒక్క దానికి ఉన్నది ఇక్కడ మనకి క్లియర్ గా. ఇప్పుడు ఎందుకు కృష్ణుడే దేవాది దేవుడు ఎందుకు అన్నారు ఇక్కడ? ఎందుకంటే బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి. బ్రహ్మదేవుడు ఎందుకు చెప్పాడు ఇక్కడ? బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి యొక్క నాభికముల నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ. ఆ, ఆయన చెప్పింది మనకు ప్రామాణికం. వేదాలలో ఏదైతే జ్ఞానం చెప్పారో అది మనకు ప్రామాణికం అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఏది చెప్పినా కానీ, భగవద్గీత కానీ భాగవతంలోని ఏవైతే శ్లోకాలు ఉన్నాయో వాటిలోంచి ప్రామాణికంగా మనం చెప్తున్నాం. ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నాం 6 విభూతుల గురించి చెప్పుకున్నాం ఇక్కడ, 4 లక్షణాల గురించి చెప్పుకున్నాం ఇక్కడ. ఆ వేదాలలో చెప్పారు ఇక్కడ, ఇది కృష్ణ యొక్క 4 ఎక్స్ట్రా లక్షణాలు, గుణాలని చెప్పుకున్నాం. దానికి తగ్గట్టే ఆయన మూర్తి కూడా అలానే కనపడుతుంది ఇక్కడ మనకి. ఉం? ఆ శ్లోకం ఎక్కడుంది? బ్రహ్మ సంహితలో ఉంది ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఓకే. ఏంటంటే కృష్ణుడే దేవాది దేవుడు ఎందుకంటే ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి. లేకపోతే ఈ విధంగా ఎన్నో అవతారాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విష్ణుమూర్తిని, శ్రీకృష్ణ భగవానుని, ఆయనకి శరణాగతి పొందారు కాబట్టి ఈ విధంగా దేవాది దేవుడు. ఈ 6 విభూతులు మీలో ఉంటే మీరు కూడా దేవాది దేవుడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగేసి నేనే దేవుడు అన్నాను అనుకోండి, నువ్వు దేవుడు అయితే ఈ 6 చూపెట్టు నీ దగ్గర. ఈ 6 నీలో ఉంటే నేను దేవుడిగా పూజిస్తాను అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇక్కడ. అదే కృష్ణ చైతన్యానికి వేరే వాడికి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ఏది మాట్లాడినా కానీ ఒక ఆధారం ప్రకారం మాట్లాడతాం మనం. ఏది కూడా ఊరికినే గుడ్డిగా మాట్లాడట్లేము ఇక్కడ. తత్వం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అదేనా? ఓకే ఓకే ప్రభు. ప్రభు. ఉమ్. ఇంకెవరికన్నా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయో ఈరోజు చెప్పుకునే శ్లోకాలు? హరే కృష్ణ ప్రభు. ఉమ్. ప్రభు నిన్న ఇట్లాగే కృష్ణుడి గురించి ఒక సీరియల్ వస్తుందంట, రాధాకృష్ణని చూస్తున్నారంట. మా ఫ్రెండ్ ఒక ఆవిడ మాట్లాడుతూ అన్నారు, ఆ ఆ శక్తి భక్తి గొప్పదా ప్రేమ గొప్పదా అని క్వశ్చన్ వేశారు ప్రభు. అంటే అంటే ఉమ్, భక్తి గొప్పదా ప్రేమ గొప్పదా, ఏది గొప్పది? మీరు కృష్ణ కాన్షియస్ లో ఉంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ఏది గొప్పది అనిపిస్తుంది అని క్వశ్చన్ వేశారు ప్రభు. ఏది చెప్పాలి అనిపించి, భక్తి పర్సనల్, ప్రేమ అది 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 అందరికి. చెప్పండి మాతాజీ. అది అది ప్రేమ అనేది అది మనలో నుంచి ఎక్స్పాండ్ అయ్యేది. భక్తి అది మన వరకే, మనం చేసుకునే దాని వరకే ఉంటదని. ప్రేమ గొప్పది అని అంటే, ఆ మాతాజీ ఎలా గొప్పది అని అడిగారు ప్రభు. అడిగితే మనము భగవంతుడిని ఏ విధంగా చూడాలనుకుంటే, ఇటు వాత్సల్య గుణంతో, ఇటు ఆమ్, ఆమ్, స్నేహితులందరూ కలిసి ఆడుకునేటప్పుడు ఆ ప్రేమ భావంతో, మళ్ళీ బృందావనంలో ప్రజవాసుల గురించి కానీ, ఇక్కడ సమాజంలో కూడా అందరినీ మనము ప్రేమగా చూస్తే అందరూ కూడా మంచి వాళ్ళుగా మారొచ్చు కదా. భక్తి అనేది తన పర్సనల్ కాబట్టి ప్రేమ గొప్పది అని నేను అనుకుంటున్నామా అండి అని అంటే, దాని గురించి మీ గురువు గారిని అడిగి చెప్పండి అని అన్నారు ప్రభు.
ఆ ఏది గొప్పదో మీరు మీరు చెప్పండి ప్రభు. భక్తే గొప్పదే మాతాజీ. నేను చెప్పేది సో ప్రభు మాతాజీ, నాకు తెలిసింది ఏంటంటే ప్రేమతోటి భక్తిని సాధించగలము. ఇక్కడ రెండు డివైడ్ చేసి అడిగారుగా ప్రభు. అదే అంటే ఈ రెండింటిని అది అంటే ఏది గొప్పదంటే మనం భక్తికి హైయెస్ట్ పోతున్నాం కదా. ఫస్ట్ ప్రేమ కలగాలి కదా. ప్రేమ వచ్చిన తర్వాత భక్తిలోకి పూర్తిగా దానిలోకి వెళ్ళిపోతామని అనిపిస్తుంది నాకు. భక్తి ఉంటేనే ఫస్ట్ ఆ రుచి అనేది కలగాలి కదా, ప్రేమ అనేది కలగాలి కదా మనకు. భగవంతుని మీద ప్రేమ లేకపోతే మనం వెళ్ళలేము. భక్తి ఉంటే అన్నీ వస్తాయి. ప్రేమ ఉంటేనే ప్రభు, ప్రేమ ఉంటేనే అన్ని భక్తి కూడా వస్తుంది ప్రభు. ఫస్ట్ ప్రేమే ఉండాలి. నాకు అనిపిస్తుంది. ప్రభు చెప్పాలి. ప్రేమ భక్తి రెండు ఒకటేనా ప్రభు? ప్రేమ భక్తి తర్వాతనే అన్ని. సో ఈ భక్తి అనేది ప్రాసెస్, ఒక ప్రయాణం అన్నమాట. ఇక్కడ ప్రేమ అనేది మనం వెళ్ళే గమ్యస్థానం ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు మనము విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ బస్ అనేది మనకి ఏంటంటే ఇది ఒక ప్రాసెస్, ఒక ప్రయాణం అన్నమాట. ఇక్కడ ఈ ప్రయాణం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము, మనము గమ్యస్థానాన్ని చేరుకుంటాం. రైట్, విజయవాడకు హైదరాబాద్కు చేరుకుంటాం. ఇక్కడ అసలుకి ఈ ప్రయాణం చేసే మార్గమే లేదనుకోండి, ఇక్కడ మనం ఆ గమ్యస్థానాలు అలా చేరుకుంటాం ఇక్కడ. కాబట్టి భక్తిలో మనకి ఈ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో, ఉమ్, ఈ నవవిధ భక్తుల్లో అన్నిటికంటే ఉత్తమమైన భక్తి ఏంటి? ఇక్కడ ఎక్కడికి వెళ్తాం మన చివరికి? ప్రేమ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఆ ప్రేమ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం భక్తితోని స్టార్ట్ చేయాలి. ఇక్కడ ప్రేమ వెంటనే మనకు రాదు ఇక్కడ. ఇప్పుడు తల్లికి పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ వస్తుందా, పిల్లలు పుట్టముందుకే ప్రేమ వస్తుందా? మన ఒక ప్రభు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఆమె వచ్చేసి ఆల్రెడీ తల్లి అయిన ఒక ఆమెను అడిగారు అనమాట. ఇక్కడ మీరు పిల్లల్ని కన్నారు కదా, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది, మీకు ఎలా అనిపిస్తుంది, ఆనందంగా ఉందా లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆనందంగానే ఉంది, కాకపోతే దాంట్లో పాటు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. మధ్యరేతిలో లేవాలి, పిల్లలకు ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు ఇవ్వాలి ఇక్కడ, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి అన్నదన్నమాట ఇక్కడ. అయితే ఎవరైతే ఇంకా తల్లి కాలేదో ఆమె ఏం చేసింది ఇక్కడ, ముందు ముందు ఎలాగో నేను చేయాలి కాబట్టి, అంటే మధ్యరేతిలో లేవాలి, పిల్లలకి ఒకవేళ ఏడిస్తే పాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పేసి ట్రై చేసింది అనమాట ఇక్కడ. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడున్నప్పుడు ఆమె ఒకటి పిల్లలు లేరు, కావాలని చెప్పేసి పడుకోవట్లేదు ఇక్కడ, మధ్యరేతిలో అనవసరంగా లేచి కూర్చుంటుంది ఇక్కడ. ఎందుకు? పిల్లలు లేకపోయినా కానీ ఇక్కడ ఎందుకు యాదృచ్ఛికంగా స్వతహాగా చేయకుండా, స్వతంత్రంగా చేయకుండా ఏం చేస్తుంది ఇక్కడ, బలవంతంగా తన మీదకి తీసుకొచ్చేసి చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఏమైపోతుంది, ఆ పొందాల్సిన అనుభూతి కానీ లేకపోతే ప్రేమ కానీ ఆమె నిజంగా పొందలేదు ఆ స్థితిలో మనకి. రైట్, మామూలుగా పిల్లలు పుట్టారనుకోండి ఆటోమేటిక్గా అది అయిపోతుంది, మనం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఇక్కడ. తల్లిలో ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, మాతాజీలందరూ కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు ఏడుస్తారు, లేస్తారు, వాళ్ళకి పాలిస్తుంటారు మధ్యరేతుల్లో, వాళ్ళకి ఏమైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళని లేచి చూసుకుంటారు. అవన్నీ ఆటోమేటిక్ వస్తుంది. కొన్ని రోజులు నిద్ర ఉంటుంది, కొన్ని రోజులు నిద్ర ఉండదు ఇక్కడ. కాబట్టి అదే విధంగా మనము భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది, ఆ తప్పనిసరిగా ఆ ప్రేమ అనేది లభిస్తుంది అనమాట. అసలు భక్తే లేదనుకోండి ప్రేమ అనేది మనకు రాదు ఇక్కడ మనకి. కాబట్టి భక్తి అనేది ప్రయాణము, ప్రేమ అనేది గమ్యస్థానం మనకి. హరి బోల్ ప్రభు, హరి బోల్, హరి బోల్. మనం భక్తి చేసుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవాలి, ఆ ప్రేమ భావంలోకి వెళ్ళిపోవాలి. రైట్ రైట్, ఎస్ ప్రభు. హరే కృష్ణ. యా, సో మనం బీజాన్ని నాటాము ఇప్పుడు, భక్తిలత బీజాన్ని నాటాము ఇప్పుడు, అంతే. మనం తర్వాత ఏం చేయాలి, బీజాన్ని నాటేసిన తర్వాత మనం సాధు సంఘంలో ఉండాలి, లేక భజన క్రియ చేయాలి. అప్పుడు ఏమైపోతుంది, మనలో ఉన్న అనర్థ నివృత్తి వెళ్ళిపోతుంది, తర్వాత రుచి వస్తుంది, తర్వాత నిష్ఠ కలుగుతుంది మనకి, తర్వాత భావం వస్తుంది మనలో, భావం వచ్చిన తర్వాత చివరికి ప్రేమ వస్తుంది ఇక్కడ. ఇప్పుడే నాకు ప్రేమ రావాలి కృష్ణుని మీద అని అనుకున్నాను, వస్తుందా మనకి? తెచ్చుకోలేము. మనకు ప్రేమ ఉంది, రాధారాణి వాళ్ళు ప్రేమిస్తున్నారు, గోపికలందరూ ప్రేమిస్తున్నారు కృష్ణుణ్ణి. వాళ్ళు అన్ని వదిలిపెట్టేసి
సోషల్ కస్టమ్స్, ఇంట్లో ఉన్న వాళ్ళని, భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని అందరూ వదిలిపెట్టేసి మరి బద్దరీతిలో వెళ్ళిపోయారు కృష్ణుడి దగ్గరికి. మనం చేయగలుగుతామా అది? మనం ఆ స్థితిలో లేము ఇంకా మనకి. అంటే ఏంటి, ఇక్కడ మనకు ఆ ప్రేమ లేదు ఇక్కడ. ఆ ప్రేమ వల్ల ఏం చేశారు, అన్నీ పక్కన పెట్టేసి కృష్ణుడి కోసం ఏం కావాలంటే అవి చేశారు ఇక్కడ వాళ్ళు. మనం ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళామా అంటే లేదు ఇంకా మనం. అందుకని ఏం చేయాలి మనము, మన గోలు, మన లక్ష్యం అనేది ప్రేమ. కానీ ఆ ప్రేమ అనే లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఏం చేయాలి, ముందు మనం భక్తి మార్గంలో మనం మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఇక్కడ. అప్పుడు ప్రేమ ఆటోమేటిక్ గా వస్తుంది. మనకు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ప్రేమను అనుభవిస్తాం, అప్పుడప్పుడు అనుభవిస్తుంది, కాకపోతే ఎప్పటికీ ఉండదు ఇప్పుడున్న ప్రేమ. ఎస్, గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని చూడగానే వెంటనే ఆ ప్రేమ అనేది కలుగుతుంది, కానీ ఎక్కువసేపు ఉండదు. ఎందుకు, మళ్ళీ బయటకు వచ్చేసి మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ. అర్థమైంది మొత్తం. అర్థమైంది ప్రభు, చాలా బాగా అర్థమైంది. ఎస్, పిల్లలు ఇలా పుట్టిన తర్వాత ప్రేమ భోజనం వస్తుంది చేస్తూ తప్పిస్తే ఉంటాను. పిల్లలు పుట్టక ముందుకు ప్రేమ రాదు మనకి. రాదు ప్రభు, ఓకేనా? రాదు. అంటే ఎగ్జాక్ట్లీ, వాళ్ళు పుట్టాక వాళ్ళని చూసుకునే విధానంలోనే ప్రేమ దానిలోనే అనేది ప్రేమ వస్తుంది కదా ప్రభు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు రైట్. అర్ధరాత్రి లేచినా, అపరాత్రి లేచినా, వాళ్ళకి బాగోపోయినా ఏం ఎస్, కష్టం అనిపించదు. ఎందుకంటే ఆ ప్రేమ, ఆ మాతృ వాత్సల్యం అనే మాతృ ప్రేమ అనేది ఏమనిపిస్తుంది అంటే, బిడ్డ బాగుండాలి, వాడికి మంచిగా ఉండాలి, వాడికి ఆకలి అయిందేమో, వాడికి ఇది వాడికి అనారోగ్యం అయిందేమో, వాడికి మంచిగా చూసుకోవాలి. ఈ ప్రేమతోటి మన అలసట, మన అనారోగ్యము, మన నిద్ర లేనితనం ఏమీ గుర్తుకు రాదు. ఎస్ మాత, అది కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా పొందుతాం మనం క్లియర్ గా. అవును ప్రభు, హరే కృష్ణ. అవును. హరే కృష్ణ. స్వామితో సంబంధాన్ని పెట్టుకోవాలి ప్రభు. అది ఎస్ మన మాత. సేవ ద్వారా గాని, ఈ నామం ద్వారా గాని సంబంధాన్ని పెంచుకోవాలి. ఎస్, అది నేను ఎక్కడో చదివినట్టే గుర్తుంది ప్రభు, అది గుర్తురాట్లే కానీ, అంటే మనము ప్రేమతోటే భగవంతుని మీద మనకు ఉన్నటువంటి ప్రేమతోటే మనం భక్తి మార్గంలో ఉండగలుగుతాము అని ఎక్కడో విన్నాను. ఎస్, అది కరెక్టే. ఇప్పుడు We are ప్రేమ also లేదని, right. ఇప్పుడు ప్రేమ లేదనుకోండి, ఇప్పుడు కృష్ణుడి అంటే ప్రేమ లేకపోతే మీరు సత్సంగంలో జాయిన్ కారు మీరు. ప్రేమ కలగాలి ఫస్ట్ మనకు, ఆ, ఇప్పుడు ఆ తర్వాత నమ్మకం, భక్తిలో నిలదొక్కుంటాము, మనలో నిలబడతాము. మనలో శ్రద్ధ ఉంది, ఆ నమ్మకం కలిగింది మనకి, శ్రద్ధలో నమ్మకం కలిగింది మనకి ఇప్పుడు. అందుకని మనము భక్తి చేయగలుగుతున్నాం ఇప్పుడు మనం. Yeah. ఎస్, శ్రీకృష్ణ ప్రభు, రాధాకృష్ణుల వివాహము చేసుకుందామా అనుకున్నప్పుడు వృషభానుడు అంటే రాధారాణి వాళ్ళ తండ్రి గారు ఎప్పుడో ఒక ఆయన తన స్నేహితుడికి ఒక మాట ఇచ్చారంట. స్నేహితుడు ఒక సహాయం చేస్తే ఆ నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తాను అంటే, నాకు అవసరమైనప్పుడు కోరుకుంటాను, అప్పుడు ఇద్దుగానిలే అని స్నేహితుడు అన్నారు. అన్నప్పుడు ఈ ఋషభాను సరే అలాగే అని అంటే, తర్వాత రాధారాణికి యుక్త వయసు వచ్చాక స్నేహితుడు కుమారుడికి ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడంట. అడిగితే అప్పుడు ఇక కాదనలేకపోతాడు అంట వృషభానుడు. రాధారాణి కృష్ణులు ఇద్దరు అప్పటికే వీళ్ళిద్దరు ప్రేమ భావంలో ఉండి వాళ్ళు వివాహం చేసుకుందాము అనుకున్నప్పుడు, తండ్రి గారు ఎప్పుడైతే స్నేహితుడు కొడుక్కి రాధారాణి ఇచ్చి వివాహం చెయ్యాలి, అలా చెయ్యకపోతే వీళ్ళు అపనిందల పాలవుతారు, అంటే అబద్ధం ఆడిన వాళ్ళు అవుతారు అని రాధారాణి అనుకొని అప్పుడు కృష్ణుడితో అందంట, కృష్ణ, నా తండ్రిని నేను ఆ విధంగా అపనిందల పాలు చేయలేను. ఆయన ఒక మాట ఇచ్చారు, ఆయన ధర్మాత్ముడు, ఆయన మాట నేను నిలబెట్టాలి, కాబట్టి నేను మా తండ్రి గారి మాట ప్రకారమే నేను పెళ్లి చేసుకోవాలి. కానీ మీరు వచ్చి నన్ను అలంకరించి నన్ను పీటల మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాలి, మీ ద్వారానే జరగాలి అని అన్నదని నిన్న ఈ డిస్కషన్ కూడా వచ్చింది ప్రభు. నేను ఎక్కడ వినలేదు మాతాజీ, అంటే ఇప్పుడు నడుస్తుంది రాధాకృష్ణ సీరియల్లో ఉంది, మీరు వినండి అంటారు. నేను మా ప్రభుని అడిగి కనుక్కుంటాను అని అన్నాను ప్రభు. అది ప్రామాణికం కాదు. వాళ్ళకి ఏంటంటే చెప్పా కదా, పీపుల్ ని అట్రాక్ట్ చేయడం కోసము, వాళ్ళని తీసుకోవడం కోసము ఇవన్నీ చేస్తుంటారు ఇక్కడ వీళ్ళందరూ కూడా. ఓకే, వాళ్ళు అందుకే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ, ఎందుకు రాధాకృష్ణులు పెళ్లి చేసుకోలేదు అనే విషయం గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. రాధారానికి పెళ్ళయింది, ఎవరికి, అభిమన్యుడితోని పెళ్ళయింది. ఓకే, అభిమన్యుడు చూడడానికి కృష్ణుడు లాగానే ఉంటాడు ఇక్కడ.
ఎందుకు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదంటే, ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకుంటామో, ఎగ్జాంపుల్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, పెళ్లి చేసుకోక ముందుకున్న ప్రేమ పెళ్లి చేసుకున్నాక ఉండదు ప్రేమ. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడతారు, బాధ్యతలు పెరిగిపోతాయి, సంసారము చాలా ఉండిపోతాయి ఇక్కడ. మనం కూడా ప్రత్యక్షంగా దాని అనుభూతిని పొందే ఉంటాం చాలా మంది కూడా ఇక్కడ, రైట్? ఉద్యోగం చేసుకుంటా, లేకపోతే ఇంటిని చూసుకుంటా, అవి చూసుకుంటా ఆ ప్రేమ అనేది సేమ్ ఉండదు ఇక్కడ. కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని అలానే ఉంచడం కోసం ఏం చేశారు వాళ్ళు, ఎప్పుడు కూడా అలానే ఉండిపోయారు అనమాట. ఆ పెళ్లి అనే భావన అనేది ఎక్కడ కూడా లేదు ఇక్కడ. సో కాబట్టి ఎస్, ఈ ఏవైతే వీళ్ళు సీరియల్స్ లో సినిమాల్లో చూపించడం ఏదైతే ఉంటుందో, వాళ్ళు అక్కడ చూసేసి అదే నిజం అనుకుంటారు. ఇక్కడ అదే ప్రాబ్లం మెయిన్. ఇలాంటి అదే అంటున్నారు ప్రభు వాళ్ళు, అదే అంటున్నారు. సత్సంగ నేను ఒకటి చెప్పాను ఎస్ ప్రభు, సత్సంగం నేనేం వచ్చేసి చెప్పానంటే సత్సంగం వచ్చేసి వింటేసి ఈ పుస్తకాలు చదివితే వాళ్ళకి అర్థమవుతుంది నిజం అంటే ఏంటిది అనేది. అయితే నేను చెప్పాను, రాధారాణి ప్రేమ భావాన్ని తెలుసుకోవడం కోసమే కృష్ణ పరమాత్మ చైతన్య మహాప్రభుగా వచ్చారు. బంగారపు రంగు ఛాయలో 7 అడుగులు ఎత్తున ఉంటారు మహాప్రభు. ఆయన సచీదేవి, జగన్నాథ్ మిశ్రా అది అనే అది దంపతులకి చెప్పకూడదు మాతాజీ, వాళ్ళకి తెలియదు. చైతన్య మహాప్రభు అంటే అసలు ఆ విషయాన్ని వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు అసలుకి. వాళ్ళకి తెలియలేదు ప్రభు, అసలు ఆ పేరే తెలియలేదు. అందుకనే అలాంటి విషయాలు వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు అసలుకి. అసలు కృష్ణుడి గురించే తెలియదు వాళ్ళకి. చైతన్య మహాప్రభు అంటే అసలు ఇంకెవరో. మనము చైతన్య మహాప్రభు గురించి ఎప్పుడు కూడా మనము అసలు మాట్లాడొద్దు అనమాట. అసలుకి ఆ టాపిక్ కూడా తీయకూడదు మనం ఎప్పుడు కూడా. మరి వాళ్ళకి అంటే 5 సంవత్సరాల క్రితం వచ్చి 5 సంవత్సరాలు కదా, 500 సంవత్సరాల క్రితం వచ్చి మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఆయన భగవంతుడే ఇచ్చిపోయాడు. మరి మనము ఈ కలియుగానికి ఈ మంత్రమే మనకి భగవంతుడి దగ్గర చేర్చేది అని చెప్పానంటే, ఇంకా వాళ్ళు మళ్ళీ భగవద్గీత చూడకుండా 700 శ్లోకాలు చెప్తారు ప్రభు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మాత. జ్ఞానం వేరు, భక్తి వేరు. ఓకే, భక్తి 700 శ్లోకాలు మైకు పెట్టుకొని 700 శ్లోకాలు కంఠస్థంగా ఉచ్చారణ చేస్తారు వాళ్ళు. ఎస్ మాత. భక్తి చేయాలంటే జ్ఞానం అవసరం లేదు. జ్ఞానం ఉంటే భక్తి రాదు. ఓకే, సో అటువంటి వాళ్ళు 700 శ్లోకాలు చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, కానీ వాళ్ళకి భక్తి లేదు వాళ్ళకి. అది జ్ఞానం మాత్రం, అది జ్ఞానం వరకు మాత్రమే ఆగిపోతుంది అక్కడ వాళ్ళకి. మరి వాటి మీద శ్రద్ధ ఎట్లా వచ్చింది ప్రభు? ఇప్పుడు విష్ణు సహస్రనామం ఎంతో మంది పఠిస్తున్నారు మాతాజీ. ఎలా వచ్చింది శ్రద్ధ? జస్ట్ అంతే, సేమ్ అలానే ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ జస్ట్ పోతున్నాం, ఏదో మనకి యాదృచ్ఛికంగా వెళ్ళేసి అందరూ చెప్తున్నారు, నేను కూడా నేర్చుకుంటాను, పాడేస్తాను. ఆ ప్రేమ లేదనమాట అక్కడ, అంతే. జస్ట్ అందరు చిన్నప్పటి నుంచి ఎవరో రమ్మని చెప్పారు, చెప్పమని చెప్పారు, చెప్తున్నాను, అలా నేర్చుకొని అలా వచ్చిన వాళ్ళు అనమాట అంతా కూడా. ప్రభు, ఇప్పుడు మీరు చెప్పింది సేమ్ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నాడు కదా మైసూర్లో, ఆయన ఆశ్రమం ఉంది. ఆయన భగవద్గీత, వీళ్ళు చదివేది భగవద్గీతే, కానీ వాళ్ళ దగ్గర ఈ కొంతమంది 700 శ్లోకాలు బట్టి వాళ్ళకి మన ప్రైజులు కూడా ఇచ్చాడు. కానీ వాళ్ళ స్థితి ఎలా ఉంటది అంటే, వాళ్ళు అన్ని తింటారు, మళ్ళీ అన్ని చెప్తారు, కానీ భక్తి అనేది లేదు. ఇక్కడ వరంగల్లోనే ఉన్నారు ప్రభు, ఇల్లు అక్కడ ఏదో ఇచ్చాడు మనకి. సరే, అవన్నీ ఉంటే ఉండొచ్చు, కానీ మనకి అవసరం లేదు అవన్నీ. మనం ఎక్కువగా టూ మనీ థింగ్స్ గురించి మనం ఆలోచించడం వల్ల మనకు ఫోకస్ కూడా పక్కకి వెళ్ళిపోతుంటుంది మనకి. అదే అవును ప్రభు. ఎస్, మనకి ఏది ఇంపార్టెంటో దాని మీద ఫోకస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏదైనా ప్రామాణికంగా ఉందా లేదా అనేది మనం గుర్తించుకోవాలి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఎస్. ఇంకొక జీవి గురించి అసలు మాట్లాడకూడదు. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కృష్ణ ప్రభు, ఇవి సీక్వెన్స్ లో ఒకసారి చెప్పారా? భగవంతుని 6 విభూతులు సీక్వెన్స్ లో ఒకసారి చెప్పారా? మీరే చెప్పండి, ఎవరన్నా ఒకరు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సర్వ సౌందర్యవంతుడు, సర్వశక్తివంతుడు, సర్వ ఐశ్వర్యవంతుడు, సర్వ యశోవంతుడు, సర్వ వైరాగ్య బలం అనుకుంటే ప్రభు, బలము, జ్ఞానము, ఐశ్వర్యము, యశస్సు, సౌందర్యము,
వైరాగ్యము. వైరాగ్యం. Yes. మన This is గ్రూప్ లో కూడా sequence. మన గ్రూప్ లో కూడా పంపించాను ఆల్రెడీ, చూడండి ఒకసారి. చూస్తాను. ఓకే. ఈరోజు ఆ 4 మాత్రం నేర్చుకున్నాం ప్రభు. ఎస్. గుణ, రూప, మాధురి, గుణమాధురి, లీలామాధురి, వేణుమాధురి. లీలామాధురి, వేణుమాధురి, ప్రేమ మాధురి. జై. ఓకే ప్రభు. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ప్రభు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ నాల విందాల కల్పన